దేవుడికి సంబంధించిన వారైతే యూ హ్యావ్ టు బీ కేర్ఫుల్. దేని గురించి నువ్వు చింతపడుతున్నావు? నీ చింత దేనిపైన ఉంది? ఈ లోకంలో ఉన్న వీటి గురించి ఏం తింటామా, ఏం తాగుతామా, ఏం ధరించుకుంటామా, దాని విషయమై చింతించద్దు. కానీ అదే సమయంలో దేవుడు అంటున్నాడు, దేని గురించి నువ్వు జాగ్రత్త పడాలి? నీ లైఫ్ గురించి జాగ్రత్త పడాలి. బీ కేర్ఫుల్ హౌ యూ లివ్. దేవుడు వాటిలో చాలాసార్లు తెలియజేయబడుతుంది, నువ్వు ఎలా బ్రతుకుతున్నావో జాగ్రత్త కలిగి ఉండు. అదే సమయంలో తెలియజేయబడుతుంది ఎక్కడంట, ఆహారము కంటే ప్రాణమును, వస్త్రము కంటే దేహమును గొప్పవి కావా. ఈ రోజు కూర్చొని నువ్వు గంటల సేపు వస్త్రాలు ఆర్డర్ చేసుకుంటున్నావు. ఆ వస్త్రాలు చూసుకుంటా, ఏమి ఏ వడ్డు, ఈ బాగుందా, ఇది సేలా, ఇది గుడ్డా, ఇది బ్యాడా, ఇది రిటర్నా, ఇది సైజ్ పట్టలేదా? అలా కాదు. నీ దేహం ఎలా ఉంది అదే నాకు అంటున్నావు. వాట్ యువర్ బాడీ ఈజ్ మోర్ ఇంపార్టెంట్. హౌ యూ ఆర్ టేకింగ్ కేర్ ఆఫ్ యువర్ బాడీ. కొంతమంది కంటే 3 నెలలకు ఒకసారి సైజు మారిపోతూ ఉంటుంది. అంట సైజ్ పెద్దదవుతుందా చిన్నదవుతుందా? చిన్నదవుతా పర్వాలేదు, పెద్దదవుతా వెళ్తుంది.